అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఏసీ ఇంజనీరింగ్ అకాడమీ తెలుగు ఛానల్. కరోనా స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దయచేసి మీరు అందరూ కూడా మీ ఇళ్లలోనే ఉండండి. దయచేసి ఎక్కడ బయటకు వెళ్ళినా కానీ మీరు మాస్క్ని తప్పనిసరిగా పెట్టుకోండి. మాస్క్ లేకుండా బయటకు వెళ్ళొద్దు. ఎవరైనా మీ పక్క వాళ్ళు కూడా మాస్క్ లేకుంటే వాళ్ళకు కూడా చిన్న రిక్వెస్ట్ చేయండి, ప్లీజ్ మాస్క్ పెట్టుకోండి అని చెప్పేసి. అలా మీరు ఆ చైన్, స్ప్రెడ్డింగ్ అనే చైన్ ఏదైతే ఉందో ఆ చైన్ని మాస్క్ వియర్ చేయడం ద్వారా కట్ చేయండి. దయచేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రమే వెళ్ళండి, లేకపోతే ఖచ్చితంగా మాస్క్ అనేది పెట్టుకొని మాత్రం వెళ్ళండి. మాస్క్ అనేది మర్చిపోవద్దు దయచేసి. ఇది అందరికీ చాలా రిక్వెస్ట్, ఎందుకంటే ఇంత పాండమిక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మన ప్రాణాలని మనం రక్షించుకోవాలి. మన ప్రాణాలని మనం రక్షించుకోవాలంటే మనకు మాస్క్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వెపన్. మాస్క్ని మాత్రం మర్చిపోవద్దు. ఓకే, రైట్. అది పక్కన పెట్టేసి ఒరిజినల్ మన టాపిక్లోకి వద్దాం. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి కోసం తెలంగాణ వచ్చిన కొత్తలో అంటే 2014 సంవత్సరంలో మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది భారీ ఎత్తున ఇండస్ట్రియల్ పాలసీని లాంచ్ చేయడం జరిగింది. రతన్ టాటా గారు వచ్చి లాంచ్ చేయడం జరిగింది. అంటే తెలంగాణలో ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలి. తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి కోసం మనమంటూ కొన్ని ఏమి వాళ్ళకి ఫెసిలిటీస్ అనేది కల్పించాలి. ఎవరికి? ఇండస్ట్రియలిస్ట్లకి. అప్పుడే దే విల్ అట్రాక్ట్ టువర్డ్స్ తెలంగాణ అండ్ దే విల్ పుట్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ. ఆ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి, ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన మన ఇండస్ట్రియల్ పాలసీ పేరు ఏంటిది? టీఎస్ ఐపాస్. తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ పేరే టీఎస్ ఐపాస్. వాట్ ఈస్ మీన్ బై టీఎస్ ఐపాస్? టీఎస్ ఐపాస్ అంటున్నాడు. టీఎస్ ఐపాస్ స్టాండ్స్ ఫర్ తెలంగాణ స్టేట్, ఇక్కడ చూడాలి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని చెప్తున్నాడు. అంటే తెలంగాణ స్టేట్, ఇక్కడ అర్థం చేసుకో, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్. ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ పెట్టాలంటే దానికి సంబంధించిన అప్రూవల్ కానీ అండ్ దానికి సంబంధించినటువంటి సెల్ఫ్ సర్టిఫికేట్ కానీ అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటిది? తెలంగాణలో ఏదైనా ఒక ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ పెట్టాలంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇస్తుంది. ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ అనేది తనకిచ్చిన టైం పీరియడ్లో అప్రూవల్ ఇవ్వలేదనుకోండి, నాకు 15 రోజులలో పర్మిషన్ ఇస్తా అని చెప్పింది రూల్స్ ప్రకారం, 15 రోజులలో నాకు పర్మిషన్ ఇవ్వలేదు, 15 రోజులలో నాకు పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ ఇచ్చినట్టే నేను అనుకుంటా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. సెల్ఫ్ సర్టిఫికేషన్. నా అంతటా నేనే ఏమనుకుంటా, తెలంగాణ గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చేసిందని అనుకుంటా. దట్ ఈస్ వి కాల్ సెల్ఫ్ సర్టిఫికేషన్. ఎప్పుడు అనుకోవాలి? వెన్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ ద పర్మిషన్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైం పీరియడ్. ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్లో కనుక మనకి ఇండస్ట్రీకి అప్రూవల్ ఇవ్వకపోతే మనకి ఏం చేసినట్టు, మనమే అప్రూవల్ తీసేసుకున్నట్టే మనం అనుకుంటాం అనమాట. డీమ్డ్ టు బి దట్ ఇట్ ఈస్ అప్రూవ్డ్. రైట్, చూద్దాం ఎన్ని రోజులలో పర్మిషన్ ఇవ్వాలి అంటే, దట్ ఈస్ టైమ్ లిమిట్స్ ఫర్ ఈచ్ అండ్ అప్రూవల్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ ద 1 day to 30 days వరకు 1 నుంచి 30 రోజుల టైం పీరియడ్ ఉంది మనకి. ఏ ఇండస్ట్రీస్కి ఎంత టైం పీరియడ్ అంటే, మనకి మెగా ప్రాజెక్ట్స్కి 15 రోజులలో ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అన్ని పర్మిషన్స్ అనేది గ్రాంట్ చేయాలి. ఒకవేళ 15 రోజులలో శాంక్షన్ చేయలేదు, 16వ రోజు ఉందనుకుందాం. ఇక 16వ రోజు నుంచి నువ్వేమనుకుంటావు, నాకు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసిందని నీ అంతటా నువ్వే అనుకుంటావు. దట్ ఈస్ వి కాల్ సెల్ఫ్ సర్టిఫికేషన్. దాన్నే మనం ఏమంటాం? సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటావు. ఓకేనా? మెగా ప్రాజెక్ట్ అంటే ఏంటిది? మోర్ దాన్ 200 crores కన్నా ఇన్వెస్ట్మెంట్ పెడితే దాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఏమని డిఫైన్ చేయడం జరిగింది? మనకి మెగా ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. మోర్ దాన్ 200 crores కన్నా ఇన్వెస్ట్మెంట్ ఉంటే. ఇక లెస్ దాన్ 200 కన్నా ఇన్వెస్ట్మెంట్ ఉంటే అదర్ దాన్ మెగా ప్రాజెక్ట్స్కి అయితే ఎన్ని రోజులలో పర్మిషన్ ఇవ్వాలమ్మా? 30 daysలో పర్మిషన్ ఇవ్వాలి. మెగా ప్రాజెక్ట్స్కి అయితే 15 రోజులలో పర్మిషన్ ఇవ్వాలి. అదర్ దాన్ మెగా ప్రాజెక్ట్స్కి అయితే 30 రోజులలో పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే దట్ ఈస్ సెల్ఫ్ సర్టిఫైడ్ అంటే అప్రూవల్ ఇచ్చేసినట్టే లెక్క అని అర్థం. ఓకేనా? ఈ క్వశ్చన్ అడుగుతాడు తెలంగాణ గ్రూప్ 2లో. ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగాడు. అకార్డింగ్ టు ద టీఎస్ ఐపాస్ మెగా ప్రాజెక్ట్స్కి ఎన్ని రోజులలో పర్మిషన్ ఇవ్వాలి అనేది ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టీఎస్ ఐపాస్ తెలంగాణకు సంబంధించిన ఏ పాలసీ అమ్మా? టీఎస్ ఐపాస్ ఈజ్ ద తెలంగాణస్ ఇండస్ట్రియల్ పాలసీ. ఏ పాలసీ? ఇండస్ట్రియల్ పాలసీ ఫర్ ద స్పీడ్ అప్రూవల్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ పెట్టడానికి కోసం. ఓకే, అయితే ఇప్పటి వరకు మనకు తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2021లో ఏం మెన్షన్ చేశారంటే, ఇప్పటి వరకు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇప్పటి వరకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఇప్పటి వరకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది ఆఫ్టర్ లాంచింగ్ ఆఫ్ ద టీఎస్ ఐపాస్ లాంచ్ చేసిన తర్వాత ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎంత ఎంప్లాయ్మెంట్
జనరేట్ అయ్యింది. దాని తర్వాత ఏ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటే రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టారా, లేదంటే రోడ్లలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టారా, థర్మల్ పవర్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టారు, ఏ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు, అర్థమవుతుందా, ఏ డిస్ట్రిక్ట్లలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు, ఏ డిస్ట్రిక్ట్లలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, దీనివల్ల టీఎస్ ఐపాస్ వల్ల, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2021లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్కి మనకి ఆ డాటా అనేది ఆయువు పట్టు. ఇప్పుడు కంపల్సరీగా ద డాటా ఈజ్ రిక్వైర్డ్ ఫర్ వాట్ అవర్ ఎగ్జామ్. ఆ డాటా మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే టీఎస్ ఐపాస్ లాంచ్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఎంత ప్రగతిని సాధించింది, వి కాల్ దట్ ఈస్ ప్రోగ్రెస్ ఆఫ్ ద వాట్ టీఎస్ ఐపాస్. ఓకే, చూద్దాం ఒక్కసారి. సో 2004లో లాంచ్ చేసిన తర్వాత ఇమీడియట్గా 2015 నుంచి 2021 వరకు ఎన్ని యూనిట్స్ ఆఫ్ ద వాట్ మనకి ఏంటిది, సో అంటే ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. దేని లాంచ్ చేసిన తర్వాత టీఎస్ ఐపాస్ లాంచ్ చేసిన తర్వాత చూడండి 2015 అండ్ 16 ఇయర్లో దాదాపు 1241 ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ 2016 అండ్ 17లో 1550 అండ్ 2017-18లో 2768, ఆ తర్వాత కాలంలో 2780, ఆ తర్వాత 2924, ఈ ఇయర్ అయితే మనకి ఎంత 3000 రావడం జరిగింది. ఒకవేళ ఏమైనా మనకు గుర్తుపెట్టుకుంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా లాస్ట్ది ఈ సంవత్సరం 2020-21 ఎంత మనకి సో 3000 ఇండస్ట్రీస్ అనేవి రావడం జరిగింది. ఇది టోటల్గా మనకి టీఎస్ ఐపాస్ లాంచ్ చేసిన నుంచి టోటల్గా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇయర్ బై ఇయర్ మనకి డాటా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇయర్ బై ఇయర్. ఓకే, ఇది ఒక డాటా. ఇందులో ఏమైనా గుర్తుపెట్టుకోవాలన్నా సార్ మీకు డౌట్ వస్తుంది, ఇంత డాటా మనకి రచ్చగొట్టే డాటా ఎవరు అడగరు, జస్ట్ మీకు ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి చాలు. లాస్ట్ ఏది 2020-21లో మనకి టీఎస్ ఐపాస్ ప్రకారం ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయమ్మా, సో 3000 ఇండస్ట్రీస్ అనేది రావడం జరిగింది. దేని ప్రకారం, టీఎస్ఐ ప్రకారం. సో టీఎస్ ఐపాస్ ప్రకారం ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ అంటే అదర్ సెక్టార్స్ ఉంది. అదర్ సెక్టార్స్ కాకుండా ఎక్కువ మొత్తంలో తెలంగాణలో 2020-21లో ఎక్కువ మొత్తంలో ఏ సెక్టార్లో వచ్చిందమ్మా, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లోనే మనకి 570 యూనిట్స్ అనేది రావడం జరిగింది. ఏ ఇయర్లో 2020-21లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ వచ్చినటువంటి ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ పెట్టినటువంటి సెక్టార్ ఏది, మనకు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లోనే ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఏ ఇయర్లో 2020-21లో. జస్ట్ ఈ ఇయర్కి చెప్తున్నాం. ఓవరాల్గా ఏ సెక్టార్లో వచ్చిందనే నేను చెప్తాను. ఓవరాల్గా గడిచిన 5 సంవత్సరాలలో ఏ సెక్టార్లో వచ్చిందని నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా నేను, ఓన్లీ గడిచిన సంవత్సరంలో 2020-21కి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఓవరాల్గా 5 సంవత్సరాలలో ఏ సెక్టార్లో ఎక్కువ వచ్చినాయని మనం మాట్లాడదాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని క్రోడ్స్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఇప్పటివరకు. సో ఇక్కడ చూస్తే మనకి సో 22,000, ఇక్కడ 26,000 కోట్లు, ఇక్కడ 66,000 కోట్లు, 39,000 కోట్లు, 22,000 కోట్లు, మళ్ళీ 30,000 కోట్లు అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది రావడం జరిగింది. 2020-21 సంవత్సరంలో టోటల్గా ఎంత మనకి 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది రావడం జరిగింది. మళ్ళీ టోటల్గా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ వచ్చినటువంటి సెక్టార్ ఏది మనకి రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ సెక్టార్, ఐటీ అండ్ బిల్డింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టు తెలుస్తుంది మనకి. ఏది గడిచిన సంవత్సరంలో 19,000 కోట్లు అనేది దీంట్లోనే వచ్చింది. ఏది మనకి ఈ సెక్టార్లో వచ్చింది. ఏది రియల్ ఎస్టేట్ కానీ ఇవి ఇండస్ట్రియల్ కానీ ఐటీ బిల్డింగ్స్లో ఎక్కువ వచ్చినట్టు కనిపిస్తుంది మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. ఎంత ఎంప్లాయ్మెంట్ జరిగింది ఎప్పటి నుంచి 2015 నుంచి ఇప్పటివరకు టీఎస్ ఐపాస్ లాంచ్ చేసిన తర్వాత ఎంత ఎంప్లాయ్మెంట్ జరిగిందంటే 15లో ఇక్కడ 61,000 జరిగింది, ఇక్కడ 10 లక్షలు, ఇక్కడ 1 lakh ఓన్లీ. నెక్స్ట్ 2 lakhs మెంబర్స్కి ఇక్కడ 6,63,000, ఇక్కడ 2,38,000, అక్కడైతే 1,78,000కి అప్రాక్సిమేట్గా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగినట్టు డాటా చెప్తుంది. ఓకేనా, సో ఇది 2020-21 ఎంత జరిగిందమ్మా మనకి, సో దాదాపు 1,78,000 మందికి ఇప్పటివరకు ఉపాధిని కల్పించామని చెప్తుంది. ఇది ఇయర్ వైజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసినాం మనం. ఓకేనా, టోటల్గా ఎన్ని యూనిట్స్ వచ్చినాయి 2021లో 3,000 యూనిట్స్ వస్తే ఎంత ఎంప్లాయ్మెంట్ 30,000 కోట్ల ఏమొచ్చింది ఇన్వెస్ట్మెంట్ వస్తే 1,78,000 మందికి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది గడిచిన ఒక సంవత్సరంలో 2020-21లో. ఓకే, ఇప్పుడు చూద్దాం ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అయితే మనం చూసాం. ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇయర్ బై 5 సంవత్సరాలు కలిపితే అంటే 2015 నుంచి 2020 వరకు మొత్తం గడిచిన 5 సంవత్సరాలలో ఏ సెక్టార్లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది అంటే థర్మల్ పవర్ సెక్టార్లో మనకి దాదాపు 29% ఆఫ్ ద ఇన్కమ్ అనేది జస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లోకి రావడం జరిగింది. ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఇదే.
టీఎస్ ఐపాస్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసిన సెక్టార్ ఏది అంటే థర్మల్ పవర్. గడిచిన 5 సంవత్సరాలలో థర్మల్ పవర్ ప్రాజెక్టులోనే ఎక్కువ మొత్తంలో ఎంత 29.7 వచ్చింది. దాని తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్కి 27.4% రావడం జరిగింది. దెన్ ఫాలోడ్ బై సోలార్ అండ్ ద రెన్యూవల్ ఎనర్జీలో, అండ్ దెన్ ఫార్మాస్యూటికల్లో 6.1, దెన్ ఫెర్టిలైజర్లో 4.2. ఇవి టాప్ 5 సెక్టార్స్ అన్నమాట ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసినాయి. దేని ద్వారా టీఎస్ ఐపాస్ అని లాంచ్ చేసిన తర్వాత దట్ ఈస్ వాట్ సో లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టెడ్ సెక్టార్స్ ఇన్ ఇండియా ఇన్ ద లాస్ట్ 5 years. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇది. థర్మల్ పవర్ అనేది అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసింది. దెన్ ఫాలోడ్ బై ద రియల్ ఎస్టేట్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్, దెన్ ఫాలోడ్ బై ద సోలార్ అండ్ ద రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్. నువ్వు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ తీసుకొని చదివావనుకో ఈ డాటా ఎక్కడుందో కూడా నువ్వు గుర్తుపట్టలేవు. చిన్న పారాగ్రాఫ్ రూపంలో ఎక్కడో మూలకి మెన్షన్ చేసి ఉంటుంది, నువ్వు గుర్తుపట్టలేవు. కానీ ఇదంతా కూడా మనకు టేబుల్లోకి మార్చడం ద్వారా చాలా ఈజీ అనిపిస్తుంది మీకు. కానీ ఓవరాల్గా మీరు ఒరిజినల్ బుక్ చదివితే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇంత ఫ్రీగా మేము వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి అండ్ వేరే వాళ్ళకు కూడా నాలెడ్జ్ని డిసిమినేషన్ చేయాలి. రైట్, ఓకే. సో థర్మల్ పవర్ సెక్టార్లో 29.7%, దెన్ ఫాలోడ్ బై ద రియల్ ఎస్టేట్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద సోలార్ ఇండస్ట్రియల్ సెక్టార్. సో అట్లీస్ట్ మనకి ఇవైనా ఉండొచ్చు. లేదు అంటే అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవ్వచ్చు. అరేంజ్ ద కరెక్ట్ ఆర్డర్ అకార్డింగ్ టు ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద టీఎస్ ఐపాస్. ఇప్పటి వరకు ఈ సెక్టార్స్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమని కూడా అడగవచ్చు. 29.7% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి వరకు తెలంగాణలో గడిచిన 5 సంవత్సరాల్లో ఏ సెక్టార్లో వచ్చింది? థర్మల్ పవర్ సెక్టార్లోనే రావడం జరిగింది. ఇది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. జాబ్స్ క్రియేషన్ చేసిన దాంట్లో ఏ సెక్టార్లో ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయినాయంటే మనకి ఇవే రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఈ ఐటీ బిల్డింగ్స్కి సంబంధించి కానీ వీటి లోపల 57% మనకి జాబ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది టీఎస్ ఐపాస్ ద్వారా ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసినటువంటి సెక్టార్ ఏది? ఇది ఈ సెక్టార్ ఏది? రియల్ ఎస్టేట్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ ఐటీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టీఎస్ ఐపాస్ లాంచ్ చేసిన తర్వాత, టీఎస్ ఐపాస్ అంటే ఏంటిది? 15 రోజులలో మెగా ప్రాజెక్టులకి పర్మిషన్ ఇవ్వడం, 30 రోజులలో అదర్ దాన్ మెగా ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చి ఇండియా మన తెలంగాణలో ఇండస్ట్రియల్ సెక్టార్స్ని ఏం చేయడం? ప్రమోట్ చేయడాన్ని మనం ఏమంటాం? సింపుల్గా టీఎస్ ఐపాస్ అని చెప్తున్నాం. ఓకే, నో సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ సెక్టార్ టీఎస్ ఐపాస్ లాంచ్ చేసిన తర్వాత దేంట్లో జరిగింది? మనకి టెక్స్టైల్ సెక్టార్లో 13.8% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ సెక్టార్లో 5%, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 3.9%, నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ సెక్టార్లో 3.5%. ఇవి టాప్ 5 సెక్టార్లు తెలంగాణలో ఏంటిది ఇన్వెస్ట్మెంట్ జనరేట్ చేసిన సెక్టార్లలో టాప్ 5 సెక్టార్స్. ఇవి టాప్ 5 సెక్టార్స్ ఇన్వెస్ట్మెంట్, ఇవి ఏంటిది జాబ్ క్రియేషన్. ఏమైనా క్వశ్చన్ రావచ్చు, అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ కూడా రావచ్చు. కాబట్టి ఈ రెండిట్లలో ఎక్సెప్షన్స్ లేవమ్మా, అన్ని కరెక్ట్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ పర్సంటేజెస్ అనేది నీకు గుర్తు లేకపోయినా నో ప్రాబ్లం, కానీ నీకు ఇవి ఆర్డర్ మాత్రం గుర్తుండాలి. థర్మల్ పవర్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇవన్నీ కూడా. సో ఇక్కడ రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్క్స్లో ఎక్కువ మొత్తంలో, ఐటీ బిల్డింగ్స్లో, తర్వాత ఏంటిది టెక్స్టైల్ సెక్టార్లో ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ అనేది మనకి జనరేషన్ జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏ జిల్లాలలో ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ వచ్చాయి? ఏ జిల్లాలలో ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ రావడం జరిగింది? అది కనుక చూస్తే మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్, మనకి టీఎస్ ఐపాస్ లాంచ్ చేసిన తర్వాత, అంటే టీఎస్ ఐపాస్ ఎప్పుడు మనం 2004లో లాంచ్ చేసాం. లాంచ్ చేసిన తర్వాత 2015 నుంచి 2020 వరకు గడిచిన 5 సంవత్సరాలలో ఎక్కడ ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ వచ్చాయి? ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ఏ సెక్టార్లో వచ్చింది? థర్మల్ పవర్లో వచ్చింది అనుకుంటున్నాం మనం, అవునా? రైట్. సో ఏ నంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఇండస్ట్రీస్ ఏ జిల్లాలో ఎక్కువగా పెట్టారు? 23% ఆఫ్ ద ఇండస్ట్రీస్ అనేటివి జస్ట్ మెడికల్ మల్కాజ్గిరిలోనే వచ్చాయి. సో ఆ జిల్లాలో రావడం జరిగింది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద యూనిట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ద తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఆఫ్టర్ లాంచింగ్ ఆఫ్ ద టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత అత్యధికంగా మనకి పరిశ్రమలు పెట్టినటువంటి జిల్లా సో మేడ్చల్ మల్కాజ్గిరిలో 23%, అండ్ దెన్ ఫాలోడ్ బై ద సంగారెడ్డి, దెన్ ఫాలోడ్ బై ద రంగారెడ్డి. ఇవి టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. ఈ జిల్లాలలో ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ని పెట్టడం జరిగింది. మరి ఎక్కువ మొత్తంలో సో ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసిన జిల్లాలు ఏంటి? ఇక్కడే ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ వచ్చినాయంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది కదమ్మా, అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇదే జిల్లా ఎక్కువ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, జనరల్గా అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఎక్కువ మొత్తంలో మనకి ఇండస్ట్రీస్ పెట్టిన జిల్లా, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసిన జిల్లా, ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన జిల్లా, మూడిట్లలో ఏంటి మనకి రంగారెడ్డి. సో ఒక నంబర్ ఆఫ్ యూనిట్స్ మాత్రం ఎక్కడ ఉన్నాయి? మనకి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాయి నంబర్ ఆఫ్ యూనిట్స్. కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ
సో నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఎక్కడుంది మనకి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఓకే, స్లైట్ వేరియేషన్ అంటే పక్క జిల్లాలే, కాకపోతే బౌండరీ సరిహద్దులు మారుతూ ఉంటాయి కాబట్టి నీకు వేరియేషన్ అయింది అది. ఓకే, నెక్స్ట్ ఈ టాప్ది మాత్రం పెట్టుకోవాలి. నెక్స్ట్ రంగారెడ్డి తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా అట్రాక్ట్ చేసిన జిల్లా ఇది నల్గొండ, ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మనకి దామంచర్ల దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్ కట్టడం జరుగుతుంది. మనం ఇంతకుముందే చెప్పాం హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసిన సెక్టార్ ఇది థర్మల్ పవర్ అని. ఆ థర్మల్ పవర్ నల్గొండ జిల్లాలో మనకు థర్మల్ పవర్ ప్లాంట్ కడుతున్నాం కదా మనం, రైట్. నెక్స్ట్ భద్రాద్రి తర్వాత థర్డ్ ప్లేస్లో ఉంది. ఎందుకు భద్రాద్రిలో మళ్ళీ మనం ఏం జరుగుతున్నాం, థర్మల్ పవర్ ప్లాంట్ కడుతున్నాం, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అని. నల్గొండలో దామంచర్ల దగ్గర ఏం కడుతున్నాం, మళ్ళీ థర్మల్ పవర్ ప్లాంట్ అని కడుతున్నామా లేదా? ఓకే, అలా మనకి రైట్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన డిస్టిక్లో రంగారెడ్డి తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే వరంగల్ రూరల్ డిస్టిక్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ దేని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది, టీఎస్ ఐపాస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో మనకి ఇది ఉంది. ఓకేనా. నెక్స్ట్ వరంగల్ రూరల్ 13% అనేది దాంతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, రైట్. ఇవి హైయెస్ట్ ఏంటిది మనకి ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ పెట్టిన జిల్లాలు, ఎక్కువ మొత్తంలో మనకి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసిన జిల్లాలు, ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన జిల్లాలు. దేని ద్వారా, టీఎస్ ఐపాస్ అనే పాలసీ ద్వారా. ఓకే, రైట్. నెక్స్ట్ అతి తక్కువగా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కడ పెట్టాయంటే హైదరాబాదు, దెన్ రైట్. నెక్స్ట్ మూలుగు అండ్ నారాయణపేటలో చాలా తక్కువగా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది, అసలు ఇండస్ట్రీసే రాలేవు. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ అతి తక్కువగా అట్రాక్ట్ చేసింది ఏంటిది, ఆదిలాబాదు, నారాయణపేట్ అండ్ మూలుగు అనేది లాస్ట్. అతి తక్కువగా ఇన్వెస్ట్మెంట్ మూలుగులో ఏముందాడ 2 లక్షల పాపులేషన్ జిల్లా, 72% అనేది ఏముందమ్మా, ఫారెస్ట్ ఏరియానే ఉంది కదా, మనం చదివితేం కదమ్మా. హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉన్నటువంటి జిల్లా ఏది, మూలుగు. 72% ఫారెస్ట్ తోటే కవర్ అయ్యింది, 28% మాత్రమే ల్యాండ్ ఏరియా ఉంది. ఆ 28%లో వాగులు, వంకలు అండ్ పైగా మావోయిస్ట్ ఒక థ్రెట్ ఉంటుంది ఒకటి. సో కాబట్టి ఆటోమేటిక్గా లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రకారంగా నిర్మలు అండ్ దెన్ లీస్ట్ నారాయణపేట అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ ములుగు జిల్లా. సో ములుగు జిల్లాలో అసలు ఇన్వెస్ట్మెంట్ రాలేదు, అసలు నీకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ జరగలేదు జనరల్గా. ఓకేనా, అవి టాప్లో ఉన్నవి, ఇవి లీస్ట్లో ఉన్నటువంటి జిల్లాలు. సో ఇది డాటా అనేది చాలా క్లమ్జీనే డాటా ఉంటుంది బుక్లో, కానీ ఇదంతా కూడా మన కన్వీనియంట్గా అర్థం అవ్వడానికి కోసం మన ఈ విధంగా మార్చాం కాబట్టి మీకు సింపుల్గా అనిపిస్తుంది. రైట్, అర్థమవుతుందా? ఖచ్చితంగా డాటాను గుర్తుపెట్టుకోవాలి. ప్రతి డాటా అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం వల్ల కూడా స్టూడెంట్కి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియడం లేదు. డాటా ఫ్రీగా చేస్తే ఏముందిలే చూసుకోవచ్చులే, వీడియో ఏముందిలే చదువుకోవచ్చులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది. దయచేసి ఓవర్ కాన్ఫిడెన్స్ని పెరగనీయకండి. ఏదైనా వీడియో కనుక మనకి ఎగ్జామ్ పర్పస్ అప్డేట్ అయితే దాన్ని ఇమీడియట్గా చూడండి, ఇమీడియట్గా చూసి రాసుకోండి. అంతేగాని దాన్ని పెండింగ్లో పెట్టుకొని ఈరోజు రేపు చూస్తా, రేపు ఎల్లుండి చూస్తా, డే ఆఫ్టర్ టుమారో చూస్తా, ఒక వెబ్ సిరీస్ చూస్తున్నా, కార్తీక దీపం చూసిన తర్వాత చూస్తా అంటే అవన్నీ ఉంటాయి, ముందుకు పోవమ్మా. సో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే డాటా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే దానికి ఒక ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి, మేము ఎంత కష్టపడి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది. అర్థమవుతుందా? ఫ్రీగా వస్తుంది కదా అని అనుకుంటే అలా పొరపాటు అది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ద వాట్ యూనిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ద వాట్ ఎంప్లాయ్మెంట్. ఇంతకుముందు నేను చెప్పిన డాటానే ఇంతకుముందు చెప్పాం కదా, హైయెస్ట్ ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి ఫాలోడ్ బై ద వాట్ రంగారెడ్డి, ఇంతకుముందు చెప్పింది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రంగారెడ్డి, నల్గొండ, భద్రాద్రి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఏంటిది, రంగారెడ్డి, వరంగల్ రూరల్, మేడ్చల్ మల్కాజ్గిరి. ఇదే కదమ్మా నేను ఇంతకుముందు చెప్పింది అదేనే కదా. ఇక నిర్మల్ అండ్ ద వాట్ నారాయణపేట, ములుగు. ఇదంతా ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఆదిలాబాద్, నారాయణపేట, ములుగు లీస్ట్. సో ఇక్కడ కూడా ఏంటిది హైదరాబాద్, ములుగు అండ్ నారాయణపేట ఇలా ఉంది. మనం దీన్నే ఏం చేస్తాం, మీకు అవన్నీ కాకుండా ఇట్లా నీట్గా టేబుల్ ఫామ్లో వేసి ఇచ్చిన నేను. ఇది ఒక్కటి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ అద్భుతంగా నీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ డాటా బై హార్ట్ చేయాలి. ఓకే, ఈ డాటా బై హార్ట్ చేయాలి, ఈ డాటా బై హార్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఇది పక్కా బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది బై హార్ట్ చేయాలి. అర్థమవుతుందా? కంపల్సరీగా బై హార్ట్ చేయాలి, నీకు ఎక్సెప్షన్ లేదు. రైట్. టాప్ సెక్టార్స్ బై ద వాట్ ప్రొడక్టివిటీ ప్రకారంగా. సో ఏ సెక్టార్స్ ప్రొడక్టివిటీ అంటే ఏంటిది, గ్రాస్ వాల్యూ ఆడెడ్ పర్ ద వాట్ ఎంప్లాయీ. ఒక ఎంప్లాయీ ఎంత ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నారన్నదాన్ని ప్రొడక్టివిటీ అంటాడు కదా మీరు. రైట్, అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్లో మనం చదువుకొని ఉంటాం. వాట్ ఈస్ వి కాల్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అగ్రికల్చర్ సెక్టార్లో వెరీ కామన్గా ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్లో ఏముంటుంది, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఏమో ఎక్కువ ఉంటారు, వర్క్ ఏమో లెస్ ఉంటుంది. అప్పుడు ప్రొడక్టివిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అగ్రికల్చర్ సెక్టార్లో. రైట్. సో చూడండి ఇక్కడ లాక్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ద వాట్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ అనే సెక్టార్లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఇందులో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి సో మనకి సో సంవత్సరం 29.3 lakhs అనేది సంపాదిస్తున్నారంట వాళ్ళు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ సెక్టార్లో ఉన్న వాళ్ళు 15 lakhs సంపాదిస్తున్నారు సంవత్సరానికి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఒక ఎంప్లాయీ 14 లక్షలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉన్న దాంట్లో మనకి అంటే సంపాదించడం అంటే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు, గ్రాస్ వాల్యూ అడిషన్ 10 lakhs. నెక్స్ట్ పేపర్ అండ్ పేపర్ ప్రొడక్ట్స్లో 9.7. సో మన గ్రాస్ వాల్యూ అడిషన్ ఒక ఎంప్లాయీ యొక్క అడిషను 29.3 lakhs అనేది ఇన్కమ్ని అడిషన్ చేస్తున్నాడు. ఏ సెక్టార్లో? మనకి ఇన్స్టాలేషన్ ఆఫ్ ద మిషనరీ కానీ ఎక్విప్మెంట్లో అంతా ఒక ఎంప్లాయీ యొక్క ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. 29 లక్షలు జస్ట్ ఒక ఎంప్లాయీ వల్ల జనరేట్ అవుతుంది. ఏ సెక్టార్లో? జస్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ద మిషనరీ అండ్ ద ఎక్విప్మెంట్ సెక్టార్లో. దట్ ఈస్ ప్రొడక్టివిటీ. దెన్ ఫాలోడ్ బై ద ఫార్మాస్యూటికల్స్. ఫార్మాస్యూటికల్లో 15.2 అనేది జరుగుతుంది. ఒక ఎంప్లాయీ యొక్క ప్రొడక్టివిటీ అంటే ఒక ఎంప్లాయీ 15 లక్షల వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ని ప్రొడక్షన్ జరుగుతుంది ఒక్క ఎంప్లాయీ వల్ల. ఏ సెక్టార్లో? ఫార్మాస్యూటికల్ సెక్టార్లో. దట్ వి కాల్ ప్రొడక్టివిటీ. ఎందుకు అలా జరుగుతుందంటే వన్ ఆఫ్ ద వరస్ట్ సెక్టార్ ఫార్మాస్యూటికల్ సెక్టార్. ఎందుకంటే అసలు శాలరీసే ఉండవు, వాడిని గొడ్డు చాకరీ చేపిస్తాడు తప్ప శాలరీస్ ఉండవు. 18,000, 20,000, 25,000 ఇలాంటి శాలరీస్ ఇస్తారు పాపం. వీడు పొద్దున్నే లేచి ముస్తాబ్ అయిపోయి ఇన్షర్ట్ వేసుకొని ఐడి కార్డు వేసుకొని మాస్క్ పెట్టుకొని పీపీ కిట్ వేసుకొని లోపలికి పోయి ఆడ పోయేసరికి వానికి వచ్చేది 25,000. 25,000 వచ్చిన తర్వాత ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండకుండా ఏమైందమ్మా? నీకు శాలరీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ అనేది ఏమైతే తగ్గుతుంది. నీకు శాలరీ తగ్గున్నప్పుడు ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా ఏమైతే పెరుగుతుంది. ఓకే రైట్, అదంతా పక్కన పెడదాం సొల్లు కానీ. రైట్, సో మనం ఇది రెండు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది అవసరం లేదు మనకి డాటా. నెక్స్ట్ సో దట్ ఈస్ ద యావరేజ్ వేజ్ ఫర్ ద ఎంప్లాయీస్ ఇన్ ద ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిర్మ్స్ ఆఫ్ ద డిఫరెంట్ సైజ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్. సో యావరేజ్గా సో ఒక ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుంది మన తెలంగాణలో అంటే ఫిర్మ్స్ పరంగా అంటే కంపెనీస్ పరంగా డివైడ్ చేయడం జరిగింది మనకి ఎకనామిక్ సర్వేలో. ఏదైనా ఒక కంపెనీలో 10 మంది కన్నా తక్కువగా ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో ఒక్కొక్క ఎంప్లాయీకి కనీసము మనకి ఎంత 1.18 lakhs అనేది ఎవరేజ్గా శాలరీ వస్తుందంట. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 10 నుంచి 49 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ, 10 నుంచి 50 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో 1.78 lakhs అనేది ఎవరేజ్గా వస్తున్నటువంటి శాలరీ. ఓకేనా. నెక్స్ట్ 50 నుంచి 99 మంది ఎంప్లాయీస్ ఉన్న దాంట్లో 50 నుంచి 99 మంది ఉన్న కంపెనీలో దాదాపు 2.15 lakhs అనేది ఎవరేజ్గా వస్తున్నటువంటి శాలరీ. నెక్స్ట్ 100 నుంచి 199 మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్లో నెక్స్ట్ 2.44 lakhs అనేది వస్తుంది ఇన్కమ్. నెక్స్ట్ మోర్ దాన్ 200 ఉన్న దాంట్లో 2.87 lakhs అనేది రావడం జరుగుతుంది. ఏ సెక్టార్లో? పర్టికులర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో యావరేజ్గా వస్తున్నటువంటి శాలరీస్ అనమాట. యావరేజ్ శాలరీస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ 200 కన్నా ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీలలోనే ఎంత ఉంది? 2.87 lakhs అనేది యావరేజ్గా వస్తున్నటువంటి శాలరీ. యావరేజ్గా వస్తున్నటువంటి శాలరీ మనకి 2.87 lakhs ఉంది. 10 మంది కన్నా తక్కువగా ఉన్న కంపెనీలలో 1.18 lakhs అనేది వస్తుంది శాలరీ. ఓకేనా. ఇక్కడ చూస్తే 1.78 అంటే కంపెనీ యొక్క సైజుని బట్టి దాని యొక్క ఏమైతే అమ్మా బిజినెస్ మారుతూ ఉంటుంది. దాని యొక్క బిజినెస్ లెవెల్స్ మారినప్పుడు ఎంప్లాయ్మెంట్ శాలరీస్ కూడా ఏమైతే ఉంటాయి నీకు మారుతూ ఉంటాయి. సో అలా మనకి సో ఇది ఒక డాటా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో జస్ట్ ఎగ్జామ్లో ఏమైనా అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు జస్ట్, కానీ లీస్ట్ ఇంపార్టెంట్ ఎనీవే మీకు ఒక చిన్న ఐడియా ఉంటే చాలు, ఐడియా కోసం జస్ట్. ఓకేనా. ఒకవేళ పొరపాటున క్వశ్చన్ వచ్చినా కానీ నీకు చిన్న ఐడియా ఉంటే చాలు, ఎంతవరకు అప్రాక్సిమేట్లీ 3 lakhs వరకు అని గుర్తుంటే చాలు. ఓకే. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ద సో ఇంక్యుబేషన్ ఆఫ్ ద దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్. ఏంటిది టీ ప్రైడ్? టీ ప్రైడ్ అనేది ఏంటిదంటే టీఎస్ ఐపాస్లో భాగమే. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద టీఎస్ ఐపాస్లో భాగమే. కానీ టీఎస్ ఐపాస్లో దేంట్లో భాగం? ఇది సపరేట్గా ఎవరి కోసం అంటే ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఎస్టీ వాళ్ళ కోసము సపరేట్గా మనకి సబ్సిడీస్ ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రియలిస్టులుగా తీర్చిదిద్దే దానికోసం లాంచ్ చేయడం జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీఎస్ ఐపాస్లో ఒక చిన్న పార్ట్ ఏంటిది? టీ ప్రైడ్. ఈ టీ ప్రైడ్ అనేది సపరేట్గా ఎవరి కోసం? ఇది ఎస్టీస్ కోసం మాత్రమే. వాళ్ళకి సంబంధించినటువంటి సో వాళ్ళకి ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడము, వాళ్ళకంటూ సపరేట్గా ఎక్కడ ఇండస్ట్రీస్ పెడితే వాళ్ళకి ప్లేసెస్ ఇవ్వడము, ఇన్వెస్ట్మెంట్లో సబ్సిడీస్ ఇవ్వడము, లేదంటే బ్యాంకుల ద్వారా లోన్స్ ఇప్పించడము ఎస్టీస్కి, ఇవన్నీ కూడా ఈ స్కీమ్లో భాగం. దేంట్లో? టీఎస్ ప్రైడ్లో భాగం. ఓకేనా రైట్. సో 2020-21లో in the 2020-21 around the 109 crores was sanctioned to the so 2352 ST entrepreneurs and the 95 crores are sanctioned to the 235 SC entrepreneurs as and December 2nd of the 2020. ఈ గడిచిన ఈ 2020-20లో ఇంత శాంక్షన్ చేసామని చెప్తున్నారు. ఎవరికి? సో ఎస్సీకి అండ్ ఎస్సీకి. ఓకే
ఇంత శాంక్షన్ చేసి అది అడగరు డాటా, కానీ మీకు మినిమం తెలియాలి కదా. టీ ప్రైడ్ ఎవరి కోసం ఇది? టీ ప్రైడ్ అనేది ఎస్సీ ఎస్టీలని సో ఇండస్ట్రియలిస్టులుగా తీర్చిదిద్దడానికి కోసం లాంచ్ చేసినటువంటి స్కీమ్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీఎస్ ఐపాస్లో భాగమే. దాంట్లో వాళ్ళకి కన్సెషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? ఎస్సీ ఎస్టీస్కి. నెక్స్ట్ టీఎస్ ఐపాస్ వాడ 2014 and 15 టు డిసెంబర్ 2020 వరకు ఇప్పటివరకు ఎన్ని యూనిట్స్ పెట్టారు? ఎస్సీ ఎస్టీస్కి అందరు కలిసి 38,000 యూనిట్లు పెట్టడం జరిగింది. ఇప్పటికీ సో 1839 కోట్లు అనేది మనకి సబ్సిడీగా ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎంత సబ్సిడీస్ రిలీజ్ చేశారు? ఇంతమంది మనకి పెట్టాలనుకుంటే 24,000 యూనిట్స్ అనేది ఆల్రెడీ ఇప్పటివరకు పెట్టడం జరిగింది. దాంట్లో దాదాపు 1,000 కోట్లు అనేది ఏమిచ్చారు? మనకి సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పటివరకు జరిగినటువంటి యూనిట్స్ ఇవన్నీ కూడా సబ్సిడీ శాంక్షన్డ్ అండ్ సబ్సిడీ రిలీజ్డ్. ఇప్పటివరకు ఇంత శాంక్షన్ అయింది, ఇంకా మిగతావన్నీ పెండింగ్లో ఉన్నాయన్నమాట. మిగతావన్నీ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇవైతే శాంక్షన్ అయినాయి, అవేమో ఒరిజినల్గా చేతికి అందిన డబ్బులు. మిగతా ఏమంటే పెండింగ్లో ఉన్నాయి అవి. ఓకేనా. 2020-21 ఈ ఇయర్లో, ఈ ఒక్క ఇయర్లో సో 4,000 యూనిట్లు ఎస్సీ ఎస్టీ పెడితే 2,205 కోట్లు రిలీజ్ చేయడం శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ 1,387 ఇండస్ట్రీస్కి అప్రూవల్ తెలిపి మిగతా 95 crores అనేది రిలీజ్ చేయడం జరిగింది. మిగతా అన్ని తర్వాత కాలంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. మిగతావన్నీ పెండింగ్లో ఉన్నట్టు. దేని ద్వారా? ఇది కేవలం ఎవరి ద్వారా? ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డాటా. ఇది ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం టీఎస్ ఐపాస్లో ఇచ్చినటువంటి సబ్సిడీస్ అనమాట. ఇవన్నీ సబ్సిడీస్కి సంబంధించిన డాటా. మళ్ళీ ఎగ్జామినేషన్లో అడుగుతాడు, సార్ గుర్తుపెట్టుకోవాలన్నా సార్ అని. భగవంతునికి తెలుసమ్మా, నేను భగవంతుని కాదు క్వశ్చన్ ఇది వస్తుందని చెప్పడానికి. కానీ మనం ఏంటిది? ప్రాబబిలిటీ గెస్ చేయగలుగుతాం, కానీ 100% గెస్ చేయలేం కదమ్మా. ఇది నిజం, హానెస్టీగా మాట్లాడుకోవాలంటే ఇది. లేదంటే నేను డబ్బా కొట్టచ్చు, నేను చెప్పిందే వస్తుంది రా అని. అది కాదు ఇక్కడ విషయం. మనకి ఎగ్జామినేషన్ పేపర్ సెట్టర్ ఐడియాలజీని పట్టి ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తంలో అయితే ఈ రిలీజ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. అది ఎవరు అడగరు. ఎంత అమౌంట్ రిలీజ్ అనేది ఎవరు అడగరు. దట్ ఈస్ నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఏంటిది? ఇప్పటివరకు ఎంత సబ్సిడీ శాంక్షన్ చేయడం జరిగింది అని గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఇప్పటివరకు మనకి ఎన్ని యూనిట్స్? 37,000 యూనిట్లకి 1,839 కోట్ల యొక్క సబ్సిడీ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరి కోసం? ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కోసం. ఓకేనా, రైట్. ఇక టీ ఐడియా అనేది మళ్ళీ ఏంటిది? సో ఈ టీ ఐడియా అనేది కూడా దీంట్లో భాగమే. దేంట్లో భాగం? టీఎస్ ఐపాస్లోనే భాగమే. తెలంగాణలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడంలో భాగమే. అయితే ఈ టీ ఐడియా అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకి. టీ ప్రైడ్ అనేది ఎవరి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. టీ ఐడియా అనేది ఎవరికి? జనరల్ కేటగిరీ వాళ్ళ కోసం లాంచ్ చేసింది ఏంటిది? మళ్ళీ టీ ఐడియా. సో ఓకేనా. సో దానికోసం సంబంధించింది ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ ఇదే డాటా ఇవ్వడం జరిగింది. సో నంబర్ ఆఫ్ ద క్లెయిమ్స్ శాంక్షన్, ద అమౌంట్ శాంక్షన్ ఇప్పటివరకు. సో ఇది లాస్ట్ గడిచిన 5 సంవత్సరాలలో ఇంత ఇండస్ట్రీస్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది, ఇంత అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇయర్లో 454, ఇదంతా 97. ఇదంతా పవర్ కాస్ట్ రీయింబర్స్మెంట్, ఇంట్రెస్ట్ కాస్ట్ రీయింబర్స్మెంట్, ఈ సబ్ కుచ్ నై చాయే ఎగ్జామ్కి వెళ్ళి. అదంతా మనకు అవసరం లేదు డాటా అనేది. నీకు ఎగ్జామ్లో డాటా, మినిమం డాటా కోసం ఈ డాటా ఇప్పటివరకు టీఎస్ ఐడియా కింద ఎంత? సో 4,079 అనేటివి సో ప్రాజెక్టులకి శాంక్షన్ జరిగింది. సో అమౌంట్ అనేది 1,262 కోట్లు అనేది అమౌంట్ అనేది సో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇయర్లో అయితే ఇంత. సో మిగతా ఇంత పవర్ ఇంత సబ్సిడీ ఇచ్చాము, ఇంట్రెస్ట్ ఇంత సబ్సిడీ ఇచ్చాము, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే, రైట్. ఇంతకుముందు అన్ని కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి. ఇప్పుడు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడదాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మనకి ఇది ఓల్డ్ డెఫినేషన్ ప్రకారం ఏంటిదంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది మనకి సో లాస్ట్ ఇయర్ లాక్డౌన్ తర్వాత జూన్ ఫస్ట్ ఆఫ్ ద 2020 నుంచి మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క డెఫినేషన్ని మార్చాం. ఓకే, సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల యొక్క డెఫినేషన్ మార్చడం. ఇది ఓల్డ్ డెఫినేషన్ ఏముండేది? మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ 25 lakhs కన్నా తక్కువగా ఉంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ అని. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 5 crores వరకు ఉంటే స్మాల్ అని, 10 crores వరకు ఉంటే మనకి సో మైక్రో ఎంటర్ప్రైజ్. దేంట్లో? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. సర్వీస్ సెక్టార్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అప్ టు ద 10 lakhs అని, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అప్ టు ద 2 crores అని, ఇన్వెస్ట్మెంట్ అప్ టు ద 5 crores అని. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి, సర్వీస్ సెక్టార్కి సపరేట్గా డెఫినేషన్ ఉండేది. ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, దాని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇది అవుట్డేటెడ్, ఇది లేదు. ఇప్పుడు ఈ డెఫినేషన్ తీసి పడేశారు. ఓకేనా. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్కి సపరేట్ డెఫినేషన్, సర్వీస్ సెక్టార్కి సపరేట్ డెఫినేషన్ ఉండేది మనకి ఇక్కడ. సో కానీ దాన్ని తీసేయడం జరిగింది. ఇప్పుడు కొత్త డెఫినేషన్ అనేది మనకి రావడం జరిగింది. ఇప్పుడు ఇదంతా మీరు పక్కన పెట్టండి అమ్మా, దాని గురించి ఆలోచించదు, పెద్దగా టైం వేస్ట్ చేయొద్దు. సో జూన్ 1st ఆఫ్ ద 2020 నుంచి కొత్త డెఫినేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి. ఓకేనా. జూన్ 1st నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీని ప్రకారం ఏంటిదంటే ముందులాగా ఇండస్ట్రీస్కి, సర్వీస్ సెక్టార్కి డిఫరెంట్ డెఫినేషన్
డెఫినేషన్ లేవు. ఇండస్ట్రియల్ సెక్టార్కైనా సర్వీస్ సెక్టార్కైనా రెండు సెక్టార్లకు ఏముంది ఇప్పుడు సేమ్ డెఫినేషన్ ఉంది. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద వర్డ్ డెఫినేషన్. ఇండస్ట్రియల్ సెక్టార్ అయినా సర్వీస్ సెక్టార్ అయినా ఇద్దరికి కామన్ డెఫినేషన్ ఉంది. ఇంతకుముందు అయితే ఇండస్ట్రియల్ సెక్టార్ వేరు సర్వీస్ సెక్టార్ వేరుగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. June 1, 2020 నుంచి ఇద్దరికి కామన్ డెఫినేషన్ ఉంది. అండ్ కామన్ డెఫినేషన్, ఈ కామన్ డెఫినేషన్ కూడా దేనిపైన డిఫైన్ చేశారమ్మా? ఈ కామన్ డెఫినేషన్ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ పైన డిఫైన్ చేశారు, అది నీ ఇష్టం. అండ్ ఇంకో డెఫినేషన్ దేనిపైన డిఫైన్ చేశారంటే నీ కంపెనీ యొక్క టర్నోవర్ పైన కూడా డిఫైన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ పైన టర్నోవర్ పైన కూడా డిఫైన్ చేయడం జరిగింది. అండ్ ఇండస్ట్రీస్కి సర్వీస్ సెక్టార్కి సేమ్ డెఫినేషన్. ఓకేనా? రైట్ చూద్దాం. సో మైక్రో ఎంటర్ప్రైజెస్ కొత్త క్లాసిఫికేషన్ ప్రకారం మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటిది, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటిది, నెక్స్ట్ ఏంటిది మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి, June 1, 2020 నుంచి కొత్త డెఫినేషన్. ఈ డెఫినేషన్ అనేది 100% ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కొత్త డెఫినేషన్ కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అయితే <1 crore ఉంటే ఏంటిది మనకి, <1 crore ఉంటే మైక్రో ఎంటర్ప్రైజెస్. ఒకవేళ టర్న్ ఓవర్ తీసుకున్నాం అనుకో, <5 crores కన్నా టర్న్ ఓవర్ ఉంటే మనకి ఏమవుతుంది, నీకు మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెండిట్లలో నీ కంపెనీని నువ్వు ఇన్వెస్ట్మెంట్ పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటావా లేదా టర్న్ ఓవర్ పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటావా అనేది నీ ఇష్టం. ఏదో ఒక క్రైటీరియా తీసుకోవాలి. సో 1 crore కన్నా తక్కువ ఉంటే ఏమంటావు దాన్ని, సో మైక్రో అంటావు. లేదా టర్న్ ఓవర్ తీసుకున్నావు అనుకో, 5 crores కన్నా టర్న్ ఓవర్ ఉంటే తక్కువ ఉంటే ఏమంటావు, మైక్రో అంటావు. సో నెక్స్ట్ స్మాల్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది 10 crores కన్నా తక్కువగా ఉంటే ఏమంటావు దాన్ని, స్మాల్ అని. నెక్స్ట్ టర్న్ ఓవర్ అనేది 50 crores కన్నా తక్కువగా ఉంటే ఏమంటావు దాన్ని, మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటావు. నెక్స్ట్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 50 crores కన్నా తక్కువ, టర్న్ ఓవర్ అనేది 250 crores కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాను, మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్తుంటాం. వి కాల్ ఇట్ యాజ్ వాట్, మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్తుంటాం. ఓకేనా? సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్లో కంపల్సరీగా అడుగుతాడు 1, 10, 50. అర్థమవుతుందా? 1, 10, 50 అండ్ ఇక్కడ 5, 50, 250. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంతమ్మా, ఇన్వెస్ట్మెంట్ అయితే 1 crore, 10 crore అంటే ఎంత, 50 crore ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ టర్న్ ఓవర్ అనే క్రైటీరియా తీసుకున్నాం అనుకోండి, టర్న్ ఓవర్ ఎంత, 5 crores ఆఫ్ ద టర్న్ ఓవర్, టర్న్ ఓవర్ ఎంత, 50 crores, టర్న్ ఓవర్ ఎంత, 250 crores ఆఫ్ ద టర్న్ ఓవర్. ఏదైనా క్రైటీరియా మీరు తీసుకోవచ్చు ఎగ్జామినేషన్లో. ఖచ్చితంగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద వాట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామినేషన్. కొత్త డెఫినేషన్ ఆఫ్ ద వాట్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, కామన్ డెఫినేషన్ ఇండస్ట్రీస్కి సర్వీస్ సెక్టార్కి కామన్ డెఫినేషన్. ఓకేనా? రైట్. మరి తెలంగాణలో ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కదా, మరి ఇప్పటివరకు ఎంత ఏషం వేసిందని, అంటే ఇప్పటివరకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని. సో దట్ ఈస్ వాట్ కేటగిరీ వైజ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డీటెయిల్స్ ఫ్రమ్ ద వాట్ 2004 నుంచి 2020 వరకు ఎంత వచ్చినా ఇప్పటివరకు చూసుకుంటే చూడండి. నంబర్ ఆఫ్ యూనిట్స్ మైక్రో అట 8,000, స్మాల్ ఇండస్ట్రీస్ అయితే 4,923, మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే 932, టోటల్గా 13,000 ఏమొచ్చినాయి మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటివి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది తెలంగాణలో. ఎంత ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసింది ఇప్పటివరకు అంటే 18,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం జరిగింది, ఏ సెక్టార్ ఇది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకేనా? సో ఇంత 81,000, 1,31,000, టోటల్గా 2,43,556 మందికి సో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసినట్టు మనకి ఎకనామిక్ సర్వేలో ఉన్న డాటా చెప్తుంది మనకి టోటల్గా. ఓకేనా? కేటగిరీ వైజ్ ఎంప్లాయ్మెంట్ టోటల్గా. ఇదంతా స్టోరీ మనకి అవసరం లేదు బేటా. సో ఇది కానీ ఇవన్నీ అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎంత, సో ఇదొక డాటా, ఇదొక డాటా, ఇదొక డాటా, టోటల్గా ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్టు చెప్తుంది. ఓకేనా? ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ దేంట్లో వచ్చినాయేమో, అన్ని చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఎక్కువ రావడం జరిగింది. అన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర. అంటే మైక్రో ఎంటర్ప్రైజెసే చాలా ఎక్కువ వచ్చినాయి ఇండస్ట్రీస్ తెలంగాణలో. ఓకే, నెక్స్ట్ 2014 నుంచి 2020 వరకు ఇవి ఉన్నాయి కదమ్మా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కదా. ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రకారం ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సిన డాటా మనం వెతుక్కోవాలి కదా ఎగ్జామ్ పర్పస్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏ జిల్లాలో ఎక్కువ వచ్చినాయి. ఓకే, నంబర్ ఆఫ్ యూనిట్స్. ఇంతకుముందు మనము పెద్ద ఇండస్ట్రీస్ అయితే ఎక్కడ వచ్చినాయినా, మెడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువ వచ్చినాయి. ఇన్వెస్ట్మెంట్ అయితే రంగారెడ్డి అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా రంగారెడ్డి అన్నాం. కానీ యూనిట్స్ అయితే ఎక్కడ వచ్చినాయి, మెడ్చల్ మల్కాజ్గిరిలో అన్నాం. ఏవి పెద్ద ఇండస్ట్రీస్కి సంబంధించి. కానీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే ఎక్కువ మొత్తంలో ఎక్కడ వచ్చినాయి, మళ్ళీ సేమ్ జిల్లా ఏది, మెడ్చల్ మల్కాజ్గిరిలోనే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. దెన్ ఫాలోడ్ బై ద వాట్ కరీంనగర్, అండ్ దెన్ ఫాలోడ్ బై రంగారెడ్డి, దెన్ ఫాలోడ్ బై ద వాట్ సంగారెడ్డి. సో ఇవన్నీ ఎక్కువ మొత్తంలో మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నటువంటి జిల్లాలు. ఓకే, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసిన జిల్లాలు గడిచిన 4 సంవత్సరాలలో 14 నుంచి 2020 వరకు 6 సంవత్సరాలలో ఎక్కువ మొత్తంలో మనకి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసిన జిల్లాలు ఏమున్నాయి మనకి, మెడ్చల్ మల్కాజ్గిరి అండ్ ద వాట్ సో
ఇది సంగారెడ్డి అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ నల్గొండ డిస్టిక్. ఇవి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసిన జిల్లాలు. దేంట్లో ఈ చిన్న చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన జిల్లాలు ఈ టాప్ 4 ఇవే. మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి అండ్ ద వాట్ కరీంనగర్ జిల్లాలలో ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి. సార్ డాటా రట్టా కొట్టాలంటే రట్టా కొట్టాలి. రట్టా అంటే మెమోరైజ్ చేయాలి అని. రట్టా మార్కే జానా ఎగ్జామ్ మే వామిటింగ్ కర్కే ఆనా బస్. ఓకే రైట్. సో మేడ్చల్ అండ్ ద కరీంనగర్ అండ్ రంగారెడ్డి అండ్ ద వాట్ సంగారెడ్డి. సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నీకు మేడ్చల్ ఇది జాగ్రత్తగా గుర్తుంటుంది కదా ఆలోచిస్తే. మేడ్చల్ అక్కడ క్లియర్గా కనిపిస్తూనే ఉంది నీకు, అర్థమవుతుందా? సో ఇక్కడ మళ్ళీ నీకు క్లియర్గా సో నంబర్ ఆఫ్ యూనిట్స్ మళ్ళీ రెండవ జిల్లా ఏది కరీంనగర్, ఇది రెండవది మేడ్చల్ తర్వాత ఇక్కడైతే రంగారెడ్డి, ఇక్కడైతే ఏంటి సంగారెడ్డి. ఓకే ఇక అతి తక్కువ అయితే మనకు తెలుసు, ఈ అతి తక్కువ వచ్చేటి రెండే ఉంటాయి. నువ్వే ఆన్సర్ అన్నా మీకు ఏం గుర్తు రాలేదనుకోండి అమ్మ ఎగ్జామినేషన్లో, నారాయణపేట మూలుగు ఉంటుంది అంతే, ఇంకా వేరేది ఉండదు. నారాయణపేట జిల్లా లేదంటే మూలుగు జిల్లా అతి వెనుకబడ్డ అతి దారిద్రంలో ఉన్నటువంటి జిల్లాలు తెలంగాణలో. వాటికి ఏమైనా సపరేట్ ఫండ్ ఇస్తే ఇంత డెవలప్ అవుతాయి. వాటిని జిల్లా వేసి పేరుకి జిల్లా వేస్తే ఏం లాభం అమ్మ? కొమరం భీం, ఆసిఫాబాదు, ఈ నారాయణపేట అండ్ మూలుగు, ఆదిలాబాదు ఇవన్నీ చాలా వెనుకబడ్డ జిల్లాలు. నువ్వు మన 33 జిల్లాల చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. వాటికి ఏమైనా ఫండ్ ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ మూలుక్కి కొంచెం ఫండ్ ఇస్తే అప్పుడు జిల్లా అనేది పైకి వస్తుంది. అప్పుడు నువ్వు డిస్ట్రిక్ట్ చేసినందుకే దానికి ఏమవుతుంది, సో వాళ్ళకి ఏమైనా సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ అతి తక్కువగా అసలు ఒక యూనిట్ కూడా పెట్టలే, ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు దేంట్లో నారాయణపేట జిల్లాలో, 0. ఓకే దెన్ తర్వాత ఏంటిది మూలుగు జిల్లా, ఆ తర్వాత ఏంటిది జోగులాంబ, ఇక్కడ తోగులాంబ అని పడ్డది, సారీ అమ్మ జోగులాంబ. ఓకే జోగులాంబ ఇది కూడా వన్ ఆఫ్ ద వాట్ వెనుకబడ్డ జిల్లా మళ్ళీ. ఓకే ఇక నెక్స్ట్ అసలు ఇన్వెస్ట్మెంట్ 0. సో ఇవన్నీ జిల్లాలలో అసలు ఇన్వెస్ట్మెంట్ 0 చూడొచ్చు మనకి. నారాయణపేట మూలుగే మళ్ళీ ఇక్కడ చూసినా కూడా అంతే, మళ్ళీ మూలుగు నారాయణపేట అంతా కూడా అవే లీస్ట్లో ఉన్నాయి మనకి. మూలుగు నారాయణపేట అనే లీస్ట్లో ఉన్నాయి. అవి వెనుకబడ్డ జిల్లాలు ఆల్మోస్ట్ ఇవి కూడా. ఇన్వెస్ట్మెంట్లో కూడా నారాయణపేట మూలుగు అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో 0 మూలుగు అండ్ వాట్ నారాయణపేట. ఇక్కడ కూడా ఏంటి మళ్ళీ మూలుగు నారాయణపేట ఉన్నాయి మనకి. ఓకేనా? సో ఇవి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి డాటా. ఇది జాగ్రత్తగా మెమొరైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి, డైరెక్ట్గా మీ మైండ్లో పెట్టుకోండి. సో ఎగ్జామినేషన్లో మార్కులు కొట్టండి. ఓకేనా? రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే కదమ్మా నేను ఇంతకుముందు చెప్పిన టేబులే ఇది. సో ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ వచ్చింది మేడ్చల్, మల్కాజ్గిరి, కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి. ఇదే కదా నేను ఇంతకుముందు వేసిన టేబులే ఇది. అర్థమవుతుందా? ఇవన్నీ ఒక దగ్గర కంపారిజన్లో ఉంటుంది మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఇలా టేబుల్ ఫామ్లో వేసిన. లేదంటే ఎగ్జామ్లో ఇది కూడా మీరు రాసుకోవడానికి చేత కాదు మనకి. ఓకే నెక్స్ట్ ఇది లిస్ట్ ఉన్నటువంటి జిల్లాలు ఆల్రెడీ చెప్పినాయి మనం. ఇక్కడ చూడండి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అటాక్ చేసిన ఏంటిది మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి. ఇవే కదా టాప్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ మొత్తంలో. లీస్ట్ అయితే ఇవే కదమ్మా ఇంతకుముందు చెప్పినాయి లీస్ట్ జిల్లాలు. ఇంతకుముందు చెప్పి ఇక్కడ కూడా టాప్ జిల్లాలు ఇవే దేంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో. సో జోగులాంబ, ములుగు ఇవి ఏంటిది ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో లీస్ట్ అన్నమాట. ఇవే జిల్లాలు ఇంతకుముందు చెప్పిన జిల్లాలే. ఇది 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 ఇగో ఈ టేబుల్ ఫామ్లో కన్వర్ట్ చేసాం అంతే మనం. జస్ట్ అర్థమవుతుందా? ఈ టేబుల్ మీ టేబుల్ ఒక్కటి గుర్తుంటే చాలు మనసులో. ఓకే రైట్. ఇక మైనింగ్ సెక్టార్. సో మైనింగ్ సెక్టార్ తీసుకుంటే సో ఎక్కువ మొత్తంలో వాల్యూ ప్రొడక్షన్ మైనింగ్ సెక్టార్ తీసుకుంటే ఎక్కువ మొత్తంలో మనకి కోల్ అనేది ఎక్కువ మొత్తంలో మనకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏంటిది గ్రావెల్. సో ఆ తర్వాత గ్రనైట్, లైమ్ స్టోన్, శాండ్, క్వార్ట్జ్ ఇవన్నీ కూడా తెలంగాణలో ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి దేంట్లో మైనింగ్ సెక్టార్లో. సో ఈ మైనింగ్ సెక్టార్లో ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ వాల్యూ ఎక్కువగా ఉన్నటువంటి సో సెక్టార్ ఏంటిదంటే కోల్ అనేది ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ వాల్యూ ఉన్నటువంటిది కోల్ అనమాట. మనకి తెలంగాణలో ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ వాల్యూ ఉన్నది ఏంటిది కోల్. దెన్ ఫాలోడ్ బై ద వాట్ గ్రావెల్, గ్రానైట్, లైమ్ స్టోన్, శాండ్ స్టోన్, లాటరైట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద వాట్ క్వార్ట్జిలా ఉన్నాయి. అంటే ఎక్కువ మొత్తంలో మనీని ప్రొడక్షన్ వాల్యూ ఎక్కువ ఉన్నటువంటిది ఏది కోల్. అంటే ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ జరుగుతున్నటువంటిది ఏది కోల్. దాని తర్వాత గ్రావెల్. ఎక్కువ మొత్తంలో మన తెలంగాణలో మైనింగ్ సెక్టార్లో ఇండస్ట్రీస్ దేంట్లో ఉన్నాయి, ఎక్కువ మొత్తంలో మైనింగ్ సెక్టార్లో ఇండస్ట్రీస్ అనేటివి దేంట్లో ఉన్నాయి కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మొత్తంలో మనకి ఇండస్ట్రీస్ దీంట్లో వచ్చినది గ్రనైట్ సెక్టార్. గ్రనైట్ కానీ గ్రనైట్ కట్టింగ్ అండ్ వాట్ పాలిషింగ్. గ్రనైట్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ సెక్టార్లో 36% ఆఫ్ ద ఇండస్ట్రీస్ అనేటివి ఉన్నాయి మైనింగ్ సెక్టార్లో. దెన్ ఫాలోడ్ బై ద వాట్ స్టోన్ క్రషింగ్ 23%, నెక్స్ట్ బ్రిక్ క్లీన్స్లో 12% అండ్ స్టోన్ స్లాబ్స్. ఆ తర్వాత వాట్ కాంక్రీట్ రెడీమిక్స్లో 6%. ఎక్కువ మొత్తంలో మనకి మైనింగ్ సెక్టార్కి సంబంధించిన డేటా తీసుకున్నప్పుడు మైనింగ్ సెక్టార్లో మనకి ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ అనేటివి తెలంగాణలో దేనిపైన ఉన్నాయి గ్రనైట్లో ఉన్నాయి.
ఎక్కువ మొత్తంలో గ్రానైట్ సెక్టార్ అనేది 36% ఆఫ్ ద వాట్ మైనింగ్లో మనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, పర్టికులర్ దేంట్లో గ్రానైట్ సెక్టార్లో. ఎక్కువ మొత్తంలో రెవెన్యూ కలెక్షన్, సో రెవెన్యూ ఎక్కువ మొత్తంలో కలెక్షన్ చేస్తున్నటువంటి జిల్లా. ఓకేనా, ఎక్కువ మొత్తంలో మనకి మైనింగ్ సెక్టార్ ద్వారా రెవెన్యూ కలెక్షన్ చేస్తున్నది ఏంటిది? సిద్దిపేట, ఎందుకంటే శాండ్ ఎక్కువగా ఉంది కదా, మానేరు రివర్, సిద్దిపేట. దెన్ ఫాలోడ్ బై కరీంనగర్, దేనివల్ల? గ్రానైట్ వల్ల. నెక్స్ట్ అంటే సూర్యాపేట, మళ్ళీ ఇసుకనే. నెక్స్ట్ మహబూబ్ నగర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్. ఇవి టాప్లో ఉన్నాయన్నమాట మనకి. ఎక్కువ మొత్తంలో మనకి ఏంటిది రెవెన్యూ కలెక్షన్ జరుగుతున్నటువంటి జిల్లాలలో ఫస్ట్ ఏది మనకి సిద్దిపేట, దెన్ ఫాలోడ్ బై ద వాట్ కరీంనగర్, దెన్ ఫాలోడ్ బై సూర్యాపేట, మహబూబ్ నగర్. ఇవన్నీ కూడా రెవెన్యూ కలెక్షన్ పరంగా ఈ జిల్లాలు టాప్ జిల్లాలు. ఏ స్టోన్స్ మైనింగ్ సెక్టార్లో ఏ సెక్టార్లో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయంటే గ్రానైట్ సెక్టార్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. మైనింగ్ సెక్టార్లో ఏది ఎక్కువగా మనకి ప్రొడక్షన్ని చేస్తున్నాం? కోల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. ఓకేనా, కోల్ ప్రొడక్షన్, దెన్ ఫాలోడ్ బై ద గ్రావెల్ అండ్ ద వాట్ గ్రానైట్. ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న సెక్టార్ ఇది. ఎక్కువ మొత్తంలో మైనింగ్ సెక్టార్ నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తున్న జిల్లాలు సిద్దిపేట అండ్ నెక్స్ట్ ఏంటి కరీంనగర్, సూర్యాపేట. ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో శాండు, గ్రానైట్ అంతే. నెక్స్ట్ తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్. ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనేది మనం 2017లో తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఏంటిది బ్యాంకింగ్ కంపెనీ కాదమ్మా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంటే బ్యాంకుకున్న పవర్స్ ఉండవు. ఓకే, అంటే బ్యాంకు చెక్ ఇష్యూ చేస్తుంది, బ్యాంకు డీడీ ఇష్యూ చేస్తుంది, బ్యాంకు ఏటీఎం కార్డు ఇష్యూ చేస్తుంది, బ్యాంకు క్రెడిట్ కార్డు ఇష్యూ చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లాంటి కొన్ని పవర్స్ ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి ఉండవు. డిపాజిట్ యాక్సెప్ట్ చేయవు మెయిన్గా. కొన్ని నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తే అది వేరే స్టోరీ, మనం అందులోకి వెళ్ళదలుచుకోలేదు. రైట్, సో విత్ ద కార్పస్ ఆఫ్ ద వాట్ 100 crores తోటి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 10 crores ఆఫ్ ద విచ్ వాజ్ బై ద గవర్నమెంట్ అండ్ ద ఆర్గనైజేషన్ ప్రొవైడ్ ద వాట్ వెరైటీ ఆఫ్ ద సర్వీసెస్. మొత్తం 100 కోట్ల ఫండ్ తోటి ఇది స్టార్ట్ అయింది. ఈ 100 కోట్ల ఫండ్లో 90 కోట్లు అనేది మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే కంట్రిబ్యూట్ చేయాలి. 10 crores అనేది గవర్నమెంట్ అనేది ఇనీషియల్గా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఏంటి? తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్. ఇక్కడ పేరులోనే తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అంటున్నారు. మరి నీకు కరోనా వచ్చినప్పుడు నిన్ను హాస్పిటల్ పోతే బిల్లులు మోత మోగిస్తున్నాడు కదా హెల్త్ క్లినిక్ పోతే. అట్లానే ఇది కూడా ఏంటిది ఇండస్ట్రీస్ అనేటివి పాడైపోయినప్పుడు, సిక్ అయినప్పుడు, అంటే లాస్ట్లో ఉన్నప్పుడు వాటిని రీవైవ్ చేయడానికి కోసం తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ పేరు ఏంటిది? తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ సెటప్ ఇన్ 2017. ఏంటి దాంట్లో ఏమేం చేస్తారు చూడండి. రీహాబిలిటేషన్ ఆఫ్ ద వాట్ సిక్ అండ్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ దట్ ఆర్ ఫేసింగ్ ద వాట్ ఫినాన్షియల్ సెస్. ద యూనిట్స్ ఆఫ్ ద వాట్ నాన్ విల్ఫుల్ డిఫాల్టర్స్ కెన్ అప్రోచ్ ద వాట్ దిస్ ఆర్గనైజేషన్. ఏ ఫినాన్షియల్ అయితే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో, ఏవైతే లాస్లో ఉన్నాయో ఆ లాస్లో వాళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ చేయొచ్చు. గవర్నమెంట్ అప్రోచ్ అయితే గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి సాయం చేస్తుంటుంది. దీని ద్వారా హెల్త్ క్లినిక్ పాలసీ ద్వారా. ఎందుకంటే 100 కోట్లు ఉన్నాయి కదా ఆల్రెడీ, దాంట్లో 100 కోట్లతో స్టార్ట్ అయ్యి అందులో 10 కోట్లు ఆల్రెడీ పెట్టిరు. ఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎవడన్నా లాస్ అవుతా ఉంటే, అయ్యా నేను లాస్ అవుతున్నా అంటే, ఓకే బాబు నువ్వు లాస్ అవుతున్నావా, నీ టర్న్ ఓవర్ ఏంటిదని చెప్పేసి గవర్నమెంట్ సపోర్ట్ చేసి మళ్ళీ ఆ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ని క్లోజ్ చేయకుండా కాపాడుతుంది. క్లోజ్ చేయడం వల్ల నష్టం ఏంటిది? ఎంప్లాయ్మెంట్ పోతుంది. అందువల్ల ద లోన్స్ టు ద వాట్ stressed asset enterprises for the what repayment of the what critical amount which is could be prevented from the what slipping into the what non-performing assets of the what category of the what books but primary lender. Okay, next then meaning chapter. Next, the special plans to provide the what financial assistance to the what firms owned and managed by the what women entrepreneurs. Particular women entrepreneurs support ఇస్తారంట. ఇదేంటిదంటే నువ్వు లోన్ ఉన్నదనుకోండి, ఏదైనా ఒక బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నావు. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్కి ఎవ్రీ మంత్ ఏం కడతావు? ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్ రెండు కడుతూ ఉంటావు. ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వాట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది రెండు కడుతూ ఉంటావు నువ్వు. ఓకేనా? అయితే నీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ రేట్ కట్టేటప్పుడు ఒక 90 days పీరియడ్ వరకు ఒక మంత్ కట్టావు, ఇంకో మంత్ కట్టలేదు. ఇంకో మంత్ కట్టనప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే 90 days వరకు వెయిట్ చేస్తుంది. ఆ 90 daysలో కూడా నువ్వు కట్టలేదు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమిటిగా డిక్లేర్ చేస్తుంది? మొండి బకాయి, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ ద వాట్ 90 days ఆఫ్ ద వాట్ డ్యూ పీరియడ్. ఓకేనా? 90 రోజుల పాటు నీకు టైం ఇస్తుంది. ఈఎంఐ కట్టలేవు, ఒక మంత్ ఈఎంఐ కట్టావు, నెక్స్ట్ మంత్ కట్టలేవు, అలా ఒక 30 days చూస్తుంది, ఇంకా 30 days చూస్తుంది, ఇంకా 30 days చూస్తుంది, 90 days అయింది అయినా నువ్వు కట్టట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా డిక్లేర్ చేస్తారు. అలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్గా కంపెనీ మీద ఏమవుతుంది? స్ట్రెస్ అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేటివి లేకుండా చూస్తాము. మీకు ఏమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని చెప్తుంది ఎవరు? తెలంగాణ గవర్నమెంట్ అండర్ ద వాట్ తెలంగాణ హెల్త్ క్లినిక్ పాలసీ, తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పాలసీ ద్వారా.
ఇది రీహాబిలిటేషన్ చేయడం, ఇది చేయడము అండ్ ఇలా చేయడం, ఇవన్నిటివి 3 ఆబ్జెక్టివ్స్. ఇదే కంపెనీ అమ్మ, బ్యాంక్ కాదమ్మా, ఇది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. బ్యాంక్ పెట్టాలంటే తెలంగాణ గవర్నమెంట్ పెట్టలేదు, ఆర్బీఐ నుంచి లైసెన్స్ తీసుకోవాలి, కాబట్టి అది కామన్ సెన్స్. కాబట్టి ఇదేంటిది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. ఎంతతో స్టార్ట్ అయింది? 100 కోట్లతో స్టార్ట్ అయింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? 10 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి. ఎందుకోసము? ఏవైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటివి సో ఏవైతే నష్టాలలో ఉన్నాయో ఆ నష్టాలలో ఉన్న వాటిని కాపాడడానికి కోసం ఇది తీసుకురావడం జరిగింది. ఏది? తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనేది. ఓకేనా? రైట్. నెక్స్ట్ తెలంగాణ టెక్స్టైల్ అపరైల్ పాలసీ అనేది మనకి అనౌన్స్మెంట్ చేశారు. 2017 నుంచి 2022 వరకు 5 years అమల్లో ఉంటుంది. ఏది? తెలంగాణ టెక్స్టైల్ అపరైల్ పార్క్ అనేది. సో దానిలో భాగంగానే తెలంగాణలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం ఇనాగ్రేట్ చేశారు October 2017లో ఇక్కడ వరంగల్లో. నెక్స్ట్ వచ్చి మల్కాపూర్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ మనకి చౌటుప్పల్ యాదాద్రి డిస్టిక్లో, ఇక్కడ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో చౌటుప్పల్ దగ్గర ఇంకొక టెక్స్టైల్ పార్క్ పెడుతున్నారు, ఇక్కడ మల్కాపూర్ దగ్గర. సో దట్ ఈస్ వాట్ టెక్స్టైల్ పార్క్. అండ్ వాట్ తెలంగాణలో పండుతున్నటువంటి కాటన్ ఏదైతే ఉందో, తెలంగాణలో పండుతున్నటువంటి కాటన్ అనేది లాంగ్ స్టేపుల్ కాటన్. అది అంటే పెద్ద పింజ, చిన్న పింజ, పెద్ద పింజ, పొడవు పింజ కాటన్ అని. తెలంగాణలో పండుతున్నటువంటి కాటన్ ఏంటి? లాంగ్ స్టేపుల్ కాటన్. కాటన్లో హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు భారతదేశంలో? మహారాష్ట్ర ఈజ్ స్టాండింగ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వాట్ కాటన్ ప్రొడక్షన్లో. మొదటి ప్లేస్లో ఎవరున్నారు? మహారాష్ట్ర ఉంది. ఓకే, టెక్స్టైల్. నెక్స్ట్ సింగరేణికి సంబంధించి సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్. సో సింగరేణిలో తెలంగాణ గవర్నమెంట్ యొక్క షేర్ అనేది 51%. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ అనేది 49%. టోటల్గా సింగరేణి అనేది మనకి 350 కిలోమీటర్ల పొడవున గోదావరి ప్రాణహిత నదుల వెంట మనకి టోటల్గా కోల్ మైనింగ్స్ అనేవి ఉన్నాయి. దాదాపు 8791 మిలియన్ టన్స్ ఆఫ్ ద వాట్ కోల్ అనేది ఉంది సింగరేణిలో. టోటల్ మైన్స్ 18 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి, మనకి 27 అనేది అండర్ గ్రౌండ్ మైన్స్ అనేటివి ఉన్నాయి. టోటల్ మ్యాన్ పవర్ 48,000 మంది పనిచేస్తున్నారు. ఇది 4 డిస్ట్రిక్ట్లలో స్ప్రెడ్ అయింది. ఏది? సింగరేణి కాలేజ్ లిమిటెడ్. ఓకే, ఎక్కువ మొత్తంలో ఏ మైన్స్ ఉన్నాయి? మనకి అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో కోల్ కూడా అండర్ గ్రౌండ్స్ మైన్ ద్వారానే ఉత్పత్తి అవుతుంది. సో ఇది తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్. ఎక్కువ మొత్తంలో సింగరేణిలో ఏ మైనింగ్ ద్వారా అత్యధికంగా కోల్ ఉత్పత్తి అవుతుందంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారానే. ఓకే, నెక్స్ట్ మెడికల్ క్లస్టర్స్. జీనోమ్ వ్యాలీ మనకి షామీర్పేటలో ఉంది. జీనోమ్ వ్యాలీ సో ఇండియాస్ ఫస్ట్ అండ్ వాట్ లార్జెస్ట్ లైఫ్ సైన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి సపరేట్ అనేది మనకి సెజ్ పెట్టడం జరిగింది. సో ఇది మనకి షామీర్పేటలో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ డివైజెస్ పార్క్ అనేది, అంటే ఇవి స్ట్రెచర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, స్కానింగ్ చేసేటివి కానీ హాస్పిటల్లో వాడే బెడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఏమంటే మెడికల్ డివైజెస్ అంటామా లేదా? మెడికల్ డివైజెస్ పార్క్ అనేది 2017 సంవత్సరంలో మనకు పెట్టడం జరిగింది. ఇక్కడ సంగారెడ్డి, సుల్తాన్పూర్ సంగారెడ్డి 2 ఎకరాలలో 1130 కోట్లతోటి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిందని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాసిటీ ఇప్పుడు రాబోతుంది. ముచ్చర్ల రంగారెడ్డి డిస్టిక్లో రాబోతుంది. ఏది? ఫార్మాసిటీ. ఓకే, అక్కడ 19,000 ఎకరాలలో రాబోతుంది మనకి. ఓకే, 19,000 ఎకరాలలో రాబోతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది 71,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి 5.6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్. ఓకే, 19,000 ఎకరాలలో రాబోతుంది. ఏది? ఈ ఫార్మాసిటీ ముచ్చర్ల రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏరియాస్లో. మెడికల్ డివైజెస్ పార్క్ అనేది ఆల్రెడీ మనకి సుల్తాన్పూర్లో స్టార్ట్ అయింది. జీనోమ్ వ్యాలీ అనేది షామీర్పేట. అది ఓకేనా? సో ఇండియాలో స్టార్ట్ అయిన లైఫ్ సైన్సెస్కి సంబంధించిన స్టార్ట్ అయిన మొట్టమొదటి సెజ్ అది. సో స్పెషల్ ఎకనామిక్ జోన్. ఓకేనా? ఇవన్నీ కొంచెం ఫ్యాక్చువల్ డాటా, ఓల్డ్ ఫ్యాక్చువల్ డాటా అయినా చాలా ఇంపార్టెంట్. సో ఇవి కూడా సింగరేణికి సంబంధించి ఇంపార్టెంట్. మల్కాపూర్ టెక్స్టైల్ పార్క్స్ ఎక్కడ రాబోతుంది? చౌటుప్పల్ యాదాద్రి భువనగిరిలో. రైట్, ఇది వీటికి సంబంధించి. సో ఇది కోల్ మైనింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి డాటా. ఇది ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ బై వాల్యూ ఏముంది మనకి? ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ ఇది కోల్ ఫాలోడ్ బై గ్రానైట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా తెలంగాణకి సంబంధించినటువంటి ఉన్నటువంటి డాటా ఇప్పటివరకే మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. ఓకేనా? సో తెలంగాణకు సంబంధించి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. సో రైట్, ఈ డాటాని నేను ఎక్కడెక్కడైతే చెప్పానో వాటిని కాన్సన్ట్రేట్ చేయాలి, బయాడ్ చేయాలి, రాసుకోవాలి. ఓకేనా? సో రాసుకొని మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి తెలంగాణ ఇండస్ట్రీస్ నుంచి క్వశ్చన్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలమ్మా? మీరే ఆలోచించండి. ఇవే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇండస్ట్రియల్ పాలసీస్ అనేది సపరేట్ సిలబస్లో ఉంది. సో ఇవే ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి క్వశ్చన్స్ ఇవి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దయచేసి వీడియో మొత్తాన్ని చూడండి. ఓకే, సో చూసి మొత్తం నీట్గా రాసుకోండి, అర్థం చేసుకోండి. ఓకేనా? రైట్. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఏమేమి కావాలో, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.